అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంశానికి మద్దతిస్తున్నట్లుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలిపారు. సగర్వంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానిస్తే వారు రాకపోవడం సహా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. చెప్తారని అనుకున్నాం అధ్యక్ష. ఏదో కారణంతో ఇదో రాకుండా ఉండాలని అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను మేము రాకుండా చూసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అపీల్ చేస్తా ఉన్నాం. యావత్ జాతికి నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది. చరిత్రలో నిలిచిపోయే రోజు. బేషిజాలను పక్కన పెట్టండి, ఈ ఒక్క రోజు రాజకీయాలను పక్కన పెట్టండి, మీరందరూ రావాలి. తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు ఈ సమయం గురించి. మీరు అందరు రావాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు